కుప్పానికి మార్చి కుప్పంలో తీశారు. అది తీసి అద్భుతంగా జనాలు పోటెత్తారు. ఎవరు షూటింగ్ కోసం తరలించినటువంటి జనాలు కాదండి, అది మెయిన్ చెప్పాల్సిన పాయింట్. ఎవరు షూటింగ్ కోసం తీసుకొచ్చినటువంటి జూనియర్ ఆర్టిస్టుల బృందాలో మరొకటో కానే కాదు. వాళ్ళు చిరంజీవి గారిని చూడటానికి తరలివచ్చినటువంటి జనం, అభిమాన గణం. అది మీ భాషలో చెప్పాలంటే. ఆ వచ్చిన తర్వాత ఆ కుర్చీ లాగి ఆ చెప్పేటటువంటి డైలాగ్స్ లేవు యాక్చువల్గా. ఇక్కడ ఏదో మిస్ అవుతుంది చిరంజీవి గారు, ఇక్కడ ఏదో మిస్ అవుతుంది అని పర్చూరు గోపాలకృష్ణ గారిని అడిగితే సై అంటే సెకండ్ గో హెడ్ను తీసుకెళ్తా. ఆ డైలాగులు కాశీకి వెళ్ళాను అనుకున్నారా, కాషాయం కట్టుకున్నారు కూడా ఈ డైలాగులండి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే చిన్నపిల్లలకి చాలా బాగుంటాయి అనుకోండి ఆ డైలాగ్స్. ఆ సమయానికి థియేటర్లో అద్భుతాలు అవన్నీ. అది చెప్పిన తర్వాత వెంటనే చిరంజీవి గారు ఇది కావాల్సిందే అని దత్తుగారి వైపు చూసి చిరంజీవి గారు సోనీ ఎరిక్సన్ ఫోన్ వాడేవారండి. దత్తుగారు ఇలాంటి ఫోన్ రేపు గిఫ్ట్గా ఇవ్వండి పర్చూరు గోపాలకృష్ణ గారికి అని అన్నారంట. పర్చూరు వెంకటేశ్వరరావు గారి కాంట్రిబ్యూషను, చిన్ని కృష్ణ గారి కాంట్రిబ్యూషను, గోపాలకృష్ణ గారి కాంట్రిబ్యూషను, చిరంజీవి గారి కాంట్రిబ్యూషను. ఎందుకంటే బంబం బోలే సాంగ్ మ్యాచింగ్ షాట్స్ ఇక్కడ అన్నపూర్ణ 7 acres జరిగాయండి. ఇది చెప్పాలి. ఎక్స్టీరియర్ కాశీలో చేసి ఇంటీరియర్ మనకి మ్యాచింగ్ షాట్స్ అన్నపూర్ణ 7 acres కాశీ సెట్ వేసేసారు, హౌస్ సెట్స్ ఇన్ని వేసారు. ఆ రోజు ఎవరు అభిమానులు వచ్చారు, మహిళా అభిమానులు. నేను స్వామినాయుడు గారు ఈ మహిళా అభిమానులు తీసుకుని వీళ్ళని ఎలాగైనా కల్పించారు. పాపం బ్లడ్ డొనేట్ చేసిన డోనర్స్ వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతారు, మళ్ళీ రాలేరు. ఎలాగైనా చిరంజీవి గారితో ఫోటో తీయాలి. నేను తీసుకెళ్తే చిరంజీవి గారు షాట్లో ఉన్నారు. షాట్లో ఉంటే ఆ రిథమ్కి ఏంటంటే చిరంజీవి గారికి ఒకడు కర్ర విసరాలి, ఆ అవుట్ ఫోకస్లోంచి కర్ర విసరాలి. కెమెరా ఇటు ఉంది, చిరంజీవి గారు ఎక్కున్నారు. ఆ కర్ర రాగానే చిరంజీవి గారు కొట్టాలన్నమాట. చిరంజీవి గారు పర్ఫెక్ట్ టైమింగ్లో వాడు విసరం 6 సార్లు రాంగ్ టైంలో విసిరాడు. వాడు 7వ సారి కరెక్ట్గా విసిరాడు. 7 టేకులు అనమాట. చిరంజీవి గారు కోపం వచ్చింది. హీఈస్ ఆన్ పర్ఫెక్ట్ టైమింగ్ అనమాట. చిరంజీవి గారు చాలా పర్ఫెక్ట్గా ఉంటారు. ఆయన వాడు అవతల విసిరి డాన్స్ అసిస్టెంట్ సరిగ్గా టైంకి విసిరలా, అది ఇలా పట్టుకుని ఇలా కొట్టాలన్నమాట. ఆ మూడ్లో ఉన్నారు. ఆ మూడ్లో తీసుకెళ్ళే వ్యవహారాలు కోపం వచ్చింది ఆయనకి. అలా సర్దుకున్నారు, ఫోటోలు దిగారు, పంపించేశారు. ఇదా టైము, సాంగ్ జరుగుతుంది. సాంగ్ చేస్తున్నప్పుడు చాలా బాగుంటారు ఆయన. ఇక్కడ అప్సెట్ అయ్యారనమాట. లారెన్స్ గారి గురించి, రాజీవ్ సుందరం గారి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. సినిమాకి సంబంధించి వాళ్ళ కాంట్రిబ్యూషను 2 పాటలు రాజీవ్ సుందరం గారు, ఆ 2 రాధే గోవింద, గల్లు గల్లు మని, ఆ 2 పాటలు రాజీవ్ సుందరం గారు చేశారు. మిగతావన్నీ లారెన్స్ గారు చేశారు. వేణ స్టెప్ అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ వేణ స్టెప్ అనేది చరిత్రలో నిలిచిపోయింది. హిట్లర్ తర్వాత మళ్ళీ హిట్లర్, దాని తర్వాత వేణ స్టెప్. అంటే ఇది వైజయంతి మూవీస్కి ఇంద్రా ముందు అంటే రిలీజ్లో అశ్విని దత్ గారు చాలా ఎమోషనల్ అయిపోయారు. రీసెంట్గా మనకు ఫంక్షన్ కూడా జరిగినప్పుడు వీళ్ళందరూ రీయూనియన్ అయినప్పుడు చిరంజీవి గారు కాలు మొక్కే ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు మీ సినిమా నన్ను ఎంత నిలబెట్టిందో నాకే తెలుసు అంటూ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ మధ్యలో ఎన్ని సినిమాలు పోయాయి, ఆ చిరంజీవి గారి దాకా రావడానికి ఎంత టైం పట్టింది? అంటే అశ్విని దత్ గారు చాలా సినిమా మీద ప్రేమ పిచ్చి ఉన్నటువంటి నిర్మాత. కాకపోతే ఏంటంటే ఆయన ప్రవర్తన కావచ్చు, ఆయన మాట తీరు కావచ్చు కొంచెం కటువుగా ఉంటాయి. కానీ మనసు చాలా మెత్తన. కొంచెం దగ్గరికి వెళ్ళాం, మిగతా నిర్మాతల దర్శకులతో పోలిస్తే తక్కువ. కొంచెం దగ్గరికి వెళ్ళాం కాబట్టి తెలుసు. రవితేజ గారు, ఇది నాకు రావు రమేష్ గారు చెప్పి, రవితేజ గారు ఒక సందర్భంలో ఒక మాట అన్నారంట, అశ్విని దత్ గారు ఎవరినైనా వచ్చి పలకరించాడంటే ఆడు స్టార్ రా అని చెప్పి ఆయన స్టైల్. అలా అశ్విని దత్ గారు నన్ను పలకరించిన సందర్భాలు ఉన్నాయి. నేను ఆయన ప్రేమగా ఆయనకి అభివాదం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే వరుసగా ఫ్లాప్ అవుతుందని ఏ నిర్మాత సినిమా తీయడు. ఖచ్చితంగా సూపర్ హిట్ అవ్వాలి, డూపర్ హిట్ అవ్వాలని తీస్తారు. ఆయనకి ఏంటంటే ఫ్లాపులు పాపం పలకరించాయి. సుభాష్ చంద్రబోస్ అని వెంకటేష్ గారి సినిమా, తర్వాత పరదేశి అని ఒక సినిమా, పెళ్లి సుందరి తర్వాత అరవింద్ గారు వీళ్ళు కలిసి చేశారు పరదేశ్ అని. తర్వాత మనం బాలు, కళ్యాణ్ గారితో చేసిన బాలు, మళ్ళీ బాలకృష్ణ గారితో చేసిన అశ్వమేధం, ఇట్లా ఒకటిగా చాలా ఉన్నాయి. మీకు ఆ మధ్యలో మీకు బాగా ఆడిన సినిమా మహేష్ బాబు గారిది రాజకుమారుడు ఒకటి. మిగతావన్నీ పోతూ చిరంజీవి గారి సినిమాలే ఆయన నిలబెట్టాయి. అది వాస్తవం. మేము ఇక్కడ దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్ విత్ దత్తు గారు, నేను, మా స్వామినాయుడు గారు, రాము యాదవ్, అప్పుడు ఇంకా వెంకటేశ్వరరావు అని ఉండారు. వీళ్ళు కలిసి ఎన్ని 100 days సెంటర్స్ ఇంద్రా కావాలి అని అడగడానికి వర్కౌట్ చేసుకుని పేపర్ వర్క్ నేనే చేసి తీసుకెళ్ళారు. తీసుకెళ్తే
అప్పటికి 105 కేంద్రాల్లో నరసింహనాయుడు 100 రోజులండి. ఓకే. 106 వేద్దామా సరిపోతాయా అన్నారు. 125 కావాలి సార్ అన్నారు. ఓకే. అంటే నిర్మాత నిర్ణయించుకోవాలి, డిస్ట్రిబ్యూటర్స్తో మాట్లాడాలి, ఏ స్టేషన్స్ 100 డేస్ స్టేషన్స్ కావాలనేది డెసిషన్ తీసుకోవాలి. ఎక్కడెక్కడ రెవెన్యూ ఎట్లాగా జనరేట్ అయింది, ఎట్లా వస్తుంది ఏంటనే చూసుకున్న తర్వాత ఈ స్టేషన్స్ 100 డేస్ ఉంచాలని ప్రశాసన్ నగర్లో ఉండేది వైజయంతి మూవీస్ ఆఫీస్. 126 కేంద్రాలు వేశారు. 126 కేంద్రాల్లో విజయవంతంగా సత్యదినోత్సవం చేసుకుంది. 30 కోట్లు పైబడి తెలుగు సినిమా వసూళ్లు చేస్తుందని నిరూపించిన సినిమా ఇంద్ర. అప్పటి వరకు 30 కోట్లు ఒక తెలుగు సినిమా వసూళ్లు చేస్తుందని తెలియదు. ఆ సినిమాకు సంబంధించిన శతదినోత్సవ వేడుక ఏదైతే ఉందో 2003 జనవరి 12 విజయవాడ సమీపంలో ఉన్న గొల్లపూడిలో నిర్వహిస్తే అప్పుడు భాజపా జాతీయ అధ్యక్షులు వెంకయ్యనాయుడు గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పటి చంద్రబాబు నాయుడు గారు 10 లక్షల మంది పైచులకు, అధికారికంగా 10 లక్షల మంది ఉంటారని అంచనా. ఆ 10 లక్షల మందిని అడ్రస్ చేస్తూ 2 గంటల పాటు నేను మాట్లాడటం అనేది నేను ఇప్పటికీ మర్చిపోలేను. అది అప్పటికీ ఒక మర్చిపోలేని మరవరానటువంటి ఇంకెన్నెన్నో మధురానుభూతులు. ఆడియో ఫంక్షన్ పబ్లిసిటీ స్క్రిప్ట్ నేనే రాశా, బాబు ఆర్ట్స్ అని వాళ్ళు పబ్లిసిటీ చేస్తుండేవాళ్ళు. ఎన్నో మధురానుభూతులు ఉన్నాయి ఇంద్ర సినిమాతో. సెకండ్ మూవీ ఇంద్రతో థర్డ్ మూవీ ఇంద్రతో అద్భుతం సృష్టించేశారు, హ్యాట్రిక్ పూర్తి చేశారు. హ్యాట్రిక్. మన తర్వాత 2005 వరకు ఎందుకు అంత గ్యాప్ వచ్చేసింది? ఆ మధ్యలో కథలు వినడం కానీ ట్రావెల్ కానీ జరగలేదా? లేదు. చిరంజీవి గారు లిమిటెడ్గా సినిమాలు చేస్తున్నటువంటి టైం కదా. ఇంద్ర తర్వాత ట్యాగూర్ తర్వాత ఎప్పుడో రావాల్సిన అంజి 2004లో జనవరికి వచ్చింది సంక్రాంతి. ఆ తర్వాత శంకర్ దాదా వచ్చింది, MBBS. శంకర్ దాదా 2004, 2005 జూను అందరివాడు, 2005 డిసెంబర్ 22 జై చిరంజీవి. ఇమ్మీడియట్ ఆర్డర్లోనే ఉంది. అంటే 2002 నుంచి 2005 అంటే 3 years పట్టింది మళ్ళీ వైజయంతి మూవీస్ లో చేయడానికి. 3 years పట్టింది. బట్ జై చిరంజీవితో ఎందుకు జర్నీ ఆగిపోయింది అంటే మళ్ళా రామ్ చరణ్ దాకా వచ్చే వరకు సినిమాలు ఏం ట్రావెల్ స్టాలిన్ తర్వాత చిరంజీవి గారు శంకర్ దాదా జిందాబాద్ చేసిన తర్వాత చిరంజీవి గారు 2007లో చిరంజీవి గారు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. మధ్యలో ఇది ఉంటుంది కదా, మర్చిపోయాను. రైట్. అక్కడ చాలా అంటే నాకు అంజీ సినిమా ఒకటండి. అంజీ సినిమా వల్ల నంబర్ ఆఫ్ మూవీస్, నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ పక్కదారులు పట్టిపోయి లేవు, ఇంకా అవి రావు. 10 సంవత్సరాల చిరంజీవి గారి రాజకీయ జీవితంలో 5 సంవత్సరాలు అయిపోయిన వెంటనే ఆయన నటించడం మొదలు పెడితే ఒకలాగా ఉండేది. వెంటనే నటిస్తే బాగోదు, కథలు వినాలి, చెయ్యాలా వద్దా, తర్వాత ఇవన్నీ వేసుకునేటప్పటికి 2017 అయిపోయింది. ఓకే. 10 సంవత్సరాలు చిరంజీవి యావరేజ్ కదా, యావరేజ్. ఒక వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంది. కాకపోతే తుపాకులు స్మగ్లింగ్ అనేటప్పటికి ఆయన సూపర్. అది అమలాపురం సత్యనారాయణ మూర్తిగా ఆయన అద్భుతంగా అద్వితీయంగా చేశారు. విజయభాస్కర్ గారు, త్రివిక్రమ్ గారు స్క్రిప్టు. 2005లో ఏంటంటే మా నాన్నగారు పరంపదించారండి. 2005 సెప్టెంబర్ 24 ఆయన చనిపోయిన వెంటనే చిరంజీవి గారికి తెలిసిన తర్వాత నేను ఎలా వెళతాను, ఎక్కడ మా ఊరు ఏంటి తెలుసుకుని తిరుపతికి ఫ్లైట్ టికెట్ కొనిపించి నేను ఫ్లైట్ ఎక్కి నేను మదనపల్లిలో దిగిన తర్వాత తిరుపతిలో దిగి మదనపల్లికి బై రోడ్, తిరుపతిలో దిగిన తర్వాత మదనపల్లికి బై రోడ్ ఎలా వెళ్తారని కూడా చిరంజీవి గారు ఎంక్వైరీ చేశారు. ఓకే. చేసి మరుసటి రోజు అక్కడికి వెళ్ళి అంత్యక్రియలు అయిపోయిన తర్వాత ఆ మరుసటి రోజు చిరంజీవి గారు ఫోన్ చేసి చాలాసేపు పరామర్శించారు. 11వ రోజు మా నాన్నగారు దశదిన కర్మకి అఖిల భారత చిరంజీవి ముఖ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చిరంజీవి గారు పంపించారు. అక్కడికి మదనపల్లి పంపించారు. వాళ్ళందరూ వచ్చారు దశదిన కర్మ. అక్కడికి మళ్ళీ ఫోన్ చేశారు. ఓకే. చేసి మళ్ళీ రాగానే ఒకసారి వచ్చి నన్ను కలువు అని చెప్పారు. అంత క్రితం ఏంటంటే జయచిరంజీవి సెట్స్కి నేను వెళ్ళాను. అన్నపూర్ణ 7 acresలోనే జరుగుతుంది. ఆ ఫ్లాట్స్ అన్నీ ఉంటాయి కదా, జై జై గణేష్ ఆ పాట తీశారు, అది అన్నపూర్ణ 7 acres ఫ్లాట్కి. అక్కడికి వెళ్ళి ఆ సెట్కి వెళ్ళి బ్లడ్ డోనర్స్కి సంబంధించినటువంటి ఒక వాళ్ళ గ్రీటింగ్స్ ఏవో పంపించాలి, దాని గురించి చిరంజీవి గారికి రాసి చూపించి ఆయన అప్రూవల్ తీసుకుని వచ్చేసాను నేను. తర్వాత మా నాన్నగారిది జరిగింది. తర్వాత మళ్ళీ ఊరి నుంచి వచ్చిన తర్వాత మన సంజీవ్ పార్క్లో జరుగుతుంది షూటింగ్. వెళ్ళి బాగా బిజీగా ఉన్నారు చిరంజీవి గారికి, డిస్టర్బ్ చేయకూడదని వెనక్కి వచ్చాను. వెనక్కి వచ్చేసిన తర్వాత మళ్ళీ పద్మభూషణ్ వచ్చిన తర్వాత కానీ చిరంజీవి గారిని కలవాల. ఈలోపు జై చిరంజీవి విడుదల అయిపోయింది. భూమిక గారు, సమీరారెడ్డి గారు మొదటిసారి ఆయనతో నటించడం, సునీల్ గారితో చిరంజీవి గారు చేసిన కామెడీ, వేణుమాధవ్ గారితో చిరంజీవి గారు చేసిన కామెడీ, ధర్మవరం సుబ్రహ్మణ్యం గారితో చేసిన కామెడీ, ఒకరితో కాదు ప్రతి కమెడీతో కొండవలసి లక్ష్మణరావు గారు ఏమంటారు దశల వారీగా కమెడియన్స్ తయారు చేసినటువంటి కామెడీ, ఫైనల్గా బ్రహ్మానందం గారితో చేసినటువంటి కామెడీ. ఇట్లా ఏంటంటే ఒక వర్గం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. కొంచెం అమెరికాలో గన్స్ లాస్ ఏంజిల్ లాస్ వేగాస్లో చేశారు షూటింగ్ అంతా.
ఆ సమయానికి అంటే తక్కువ రోజుల్లో ఎక్కువ సీన్స్ అవి షూట్ చేయాల్సి వచ్చింది. కొంత కాంప్రమైజ్ అయ్యారని అనిపిస్తుంది కానీ బట్ యూఎస్లో అన్ని రోజులు షూట్ చేయడం అనేది కూడా అసాధ్యమైనటువంటి విషయం. చేశారు అప్పటికి దత్తు గారు. సినిమా ప్రారంభోత్సవానికి వెళ్ళాను నేను, రామానాయుడు స్టూడియోలో జరిగిన ప్రారంభోత్సవానికి వెళ్ళి నేను చిరంజీవి గారిని వెళ్ళి కంగ్రాచులేట్ చేసి రావటం, చాలా మంచి మూడ్లో ఉన్నారు. నేను కోదండరామిరెడ్డి గారు కలిసి వెళ్ళాం. వచ్చాము. అలా ఆ సినిమా ఒక వర్గం ప్రేక్షకుల్ని, సి వేణుగోపాల్ గారు ఆయన సినిమాటోగ్రాఫర్, నువ్వు వస్తానంటే నేను వద్దంటాను వాటి చేశారు, ఆయన దానికి పనిచేశారు. ఆడియో ఫంక్షన్ నేను ఎప్పటికి మర్చిపోలేను. శిల్పకళా వేదికలో మార్నింగ్ చేశారు, ఈవినింగ్ కాకుండా మార్నింగ్ చేసి శ్రీదేవి గారు చీఫ్ గెస్ట్. శ్రీదేవి గారిని అంత దగ్గరగా అంతసేపు చూడగలగటం ఫస్ట్ టైం నేను. ఆవిడ చూడటమే మొదటిసారి దాదాపుగా అనుకుంటే. చాలాసేపు చూడగలగటం. ఆవిడ అద్భుతమైన ప్రసంగం చేశారు. ఆవిడ ఏమన్నారంటే అశ్విని అనేది ఆవిడ, అశ్విని దత్తు అనేది కాదు ఆవిడ, అశ్విని గారు నన్ను పిలవగానే అశ్విని గారు నాతో సినిమాలు తీశారని నేను రాలేదు, చిరంజీవి గారిని మరొకసారి చూడొచ్చు వచ్చానండి ఆవిడ. అని ఎందుకంటే మన మనసులో ఏముంటుందో మొహంలో అది ప్రతిఫలిస్తుంది అంటారు. అట్లా చిరంజీవి గారిని చూస్తే ఎప్పుడు ఇంత ఎనర్జెటిక్గా ఎట్లా ఉంటారు, ఇంత పాజిటివ్గా ఎట్లా ఉంటారు అన్నది నాకు అది తెలుసుకోవాలి అని అనిపిస్తుంది. అందుకని వచ్చాను ఫంక్షన్, చిరంజీవి గారిని మళ్ళీ చూడాలని. ఆవిడ చేసిన ప్రసంగం ఇప్పటికీ మర్చిపోలేను నేను. అట్లాగా శ్రీదేవి గారిని ఆవిడ ప్రసంగం మీద ఆవిడ చూసేటటువంటి ఒక ఆరంభము అద్భుతంగానే ఉంది, ఎండింగ్ కూడా అద్భుతంగానే ఉంది నిజంగా. అంటే ఎప్పుడు తలుచుకున్నా వాళ్ళ దాంట్లో జగదేకుడు అతిలోక సుందరి చూడాలని ఉంది, ఇంద్ర, జై చిరంజీవి 4 సినిమాలు. ఓకే, ఆయనను ఒక యాజ్ ఏ హీరోగా ప్రొడ్యూసర్కి దక్కాల్సిన ఏ లాస్ లేకుండా ఆయన నిల్చోబెట్టారు. అద్భుతమైన హిట్స్ 2 అందించారు, చాలా అద్భుతమైన హిట్స్ 2, ఇండస్ట్రీ హిట్స్ 2 అందించారు నిజంగా. వైజయంతి మూవీస్ తర్వాత 4లో 3 ఇండస్ట్రీ హిట్లు అండి. చూడాలనుంది, జగదేకుడు అతిలోక సుందరి చూడాలనుంది, ఇంద్ర 3 ఇండస్ట్రీ హిట్స్ చూడాలనుంది. 63 కేంద్రాల్లో శతదినోత్సవం నిజంగా. ఇప్పుడు ఆయన 3 ఇండస్ట్రీ హిట్స్, 126 ఇంద్ర. 100 డేస్ కల్చర్ ఇవాళ లేదు కానీ ఒకప్పుడు 100 డేస్ల గురించి నిర్మాతకి అభిమానులకి మధ్య యుద్ధాలు జరిగేవి, అభిమానులకి నిర్మాతలకి మధ్య యుద్ధాలు జరిగేవి. దీంట్లో చూపిస్తాడు కదా పూరి జగన్నాథ్ నేనైతే సినిమాలో ఎన్ని సెంటెన్స్ కావాలి 100 డేస్ అనేసి అంటే అది దత్తు గారి పాత్ర. అది ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఇడ్లీ అది కాదు, షియాజీ షిండే గారి పాత్ర నిర్మాత పాత్ర. ఇడ్లీ విశ్వనాథ్ డైరెక్టర్ షియాజీ షిండే గారి పాత్ర పూరి జగన్నాథ్ గారు దత్తు గారు ఆయన చిరుత చేశారు కదా. ఎంత స్ట్రగుల్ ఉంటుంది వాళ్ళది అనేసి నిజంగా. తర్వాత నెక్స్ట్ వాళ్ళ కూతుర్లు, ఆయన వారసురాళ్ళుగా 2 కూతుర్లు ప్రొడక్షన్ హౌస్ లోకి, 3 కూతుర్లు దత్తు గారికి. అంటే ఇద్దరే కదా ఇప్పుడు, స్వప్న దత్తు గారు, ప్రియాంక దత్తు గారు ఇప్పుడు వాళ్ళు వార్తల్లో ఉంటారు. వాళ్ళు ఇవాళ ఫిల్మ్ మేకింగ్ వైపు ప్యాషన్ గా వచ్చారు. అద్భుతమైన సినిమాలు తీస్తున్నారు. మహానటి లాంటి దృశ్యకావ్యాన్ని ఇచ్చారు. సీతారామన్ ఆయన అల్లుడిని చేసుకోవడం, కల్కి లాంటి నాగశ్విన్ తో ఇప్పుడు ఆ సారథ్యంలో ఇప్పుడు నాగశ్విన్ గారు మన సింగీతం శ్రీనివాస్ గారి సినిమాకి వర్క్ చేయడం అనేది ఆయన సారథ్యంలో. అదే అంటే ఆయన లెగసీని కూతురు కంటిన్యూ చేయడం ఇక్కడ మహా అద్భుతమైన విషయం. కుదిరిందండి, అలా కుదిరింది. వైజయంతి మూవీస్కి సంబంధించి అద్భుతమైన ప్రయాణాన్ని చిరంజీవి గారికి అందించిన సినిమాల గురించి చాలా అద్భుతంగా తెలియజేశారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.